హాయ్ అండి. ఎస్టర్డే అయితే మీతో ఈ ఫ్లవర్ స్పాట్స్ గురించి ఒక చిన్న షార్ట్ పెట్టాను కదా. దాంట్లో అయితే నేను మనీ ప్లాంట్స్ పెట్టేసి ఇలా ఇంటి ముందు అండ్ బ్యాక్ సైడ్ బాల్కనీలో అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. అవి అంటే మనీ ప్లాంట్స్ అన్నీ అరేంజ్ చేయడం ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకోలేదు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షూట్ చేయాలంటే నాకు ఇంకా పని అయినట్టే. అందుకని భలే ఉన్నాయండి. ఒక దాంట్లో అయితే మనీ ప్లాంట్ వేశాను, ఇంకా దాంట్లో పర్పుల్ కలర్ ప్లాంట్ ఉంటుంది కదా, అదైతే వేశాను. ఇంటి ముందు ఇట్లా ఫ్లవర్ అంటే ప్లాంట్స్ ఉంటే భలే అనిపిస్తుంది. అంటే ఇంటి ముందు ఉంటాయి అండ్ బాల్కనీలో కూడా ఉంటాయండి. ఉన్నాయి అని సరదా కాదు, ఇవి దీన్ని మెయింటైన్ చేయడానికి చాలా పని అండి. నేను 3 డేస్కి క్లీన్ చేస్తూనే ఉంటాను. నాకు 2 hours పని, ఎవ్రీ 3 daysకి 2 hours అనమాట. బయట వైపు ఈ బాల్కనీ వైపు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఒక 2 hours మనం కాదు అంటేను. నాకైతే ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ పెంచాలని చిన్న ఆశ, బట్ అదైతే ఇంకా కుదరదులేండి. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ కనుక ఫుల్ ఎండ్ కావాలి ఫ్లవర్స్ ప్లాంట్కి అయితేను. ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్తోనే కొంచెం నేను సాటిస్ఫై అయిపోతున్నాను అనమాట. ఎందుకో ఫీల్ హ్యాపీ అనమాట ఇలా చేసుకుంటే. అండ్ ఈరోజు ఫ్రైడే కదా, నాది 9వ వారం కామాక్షి వ్రతం అండి. ఈ 9వ వారం అయితే నీట్గా కేసర్ అని ప్రసాదం అయితే చేసి పెట్టుకొని ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాను. 9 దీపాలు ప్లస్ 1 కామాక్షి దీపం. అండ్ ఎవ్రీడే మనం పెడతాం కదా, ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కదా, అక్కడ 2 దీపాలు అనమాట. యాక్చువల్గా ఇంటికి చుట్టాలు వచ్చున్నారు, అందుకే ఇంక నేను పైన వెంకటేశ్వర స్వామి శివలింగం ఇవన్నీ పెట్టడానికి కుదరలేదండి. చాలా పని ఉంటుంది. యాక్చువల్గా అనుకున్నాను ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో మనసుకు నాకు హ్యాపీగా అనిపించలేదు. లేట్ అయినా సరే మార్నింగే చేసేద్దామని అయితే చేసుకున్నాను. కంప్లీట్గా భోజనం చేయకుండా అయితే ఉండనండి. మార్నింగ్ టిఫిన్ చేస్తాను, కాకపోతే ఆనియన్స్ ఇవేమి తగలకుండా చూసుకుంటాను. నైట్ కూడా టిఫిన్ చేసేస్తానండి. భోజనం చేయకుండా అంటే అస్సలు చేయలేను, అందుకని.